ఒకనాడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గౌరవ ఎస్ఎం కృష్ణ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డది. కమిషన్ రిపోర్టు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పటికీ ఆనాడు ప్రభుత్వాలు కమిషన్ నివేదికను అమలు చేయలేదు. కానీ గతంలో పెద్దలు బొమ్మయ్య గారి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని పంపింది. ప్రస్తుతం ఇది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాజ్యాలకే ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్నది. ఇప్పుడు మిగిలింది దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక రాజ్యం. కర్ణాటక రాజ్యంలో కూడా ఈ రోజే గౌరవ నాగమోహన్ దాస్ గారి రిటైర్డ్ జస్టిస్ నాగమోహన్ దాస్ గారి కమిషన్ నివేదిక, మధ్యంతర నివేదిక ఈరోజు అందినట్టుగా ప్రచారం జరుగుతున్నది, అందినట్టుగా సమాచారం ఉన్నది. ఈ నివేదిక మీద ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కేబినెట్ తీర్మానం చేసుకోవాలని, శాసనసభలో దాన్ని ఆమోదించాలని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా చట్ట రూపం కూడా తీసుకురావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఆది కర్ణాటక ఆది ద్రావిడకు సంబంధించిన సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఆది కర్ణాటకలో మాదిగ సమాజం ఉన్నది, చలవాది సమాజం ఉన్నది. ఏ ప్రాంతంలో ఏ సామాజిక వర్గం ఆది కర్ణాటకలో ఉందో ఖచ్చితంగా వాళ్ళని ఆ కులంకు సంబంధించిన దాంట్లోనే చేర్చే విధంగా చలవాదిలు, ఒలియా, ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు ఆది కర్ణాటకలో ఉంటే వాళ్ళను ఆ గ్రూపులోనే చేర్చే విధంగా, అదే సమయంలో ఆది కర్ణాటక గ్రూపులో మాదిగలు ఉంటే అది మాదిగ గ్రూపులో చేర్చే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము రాజ్య ప్రభుత్వానికి, గౌరవ సిద్ధరామయ్య గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాకపోతే ఇప్పటికే బ్యాక్లాగ్ పోస్టులు పెండింగ్లు ఉన్నందున, అదే సమయంలో నోటిఫికేషన్లు ఆగినందున ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి నేను గౌరవ కర్ణాటక రాజ్య ముఖ్యమంత్రి గౌరవ సిద్ధరామయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో ప్రక్రియ ముందుకు సాగుతున్నది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రేపో మాపో ఆర్డినెన్సులు చట్టాలు రాబోతున్న సమయంలో ఇక కర్ణాటక రాజ్యంలోనే మాదిగ జాతి యావత్తు వర్గీకరణ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్గీకరణను సంపూర్ణంగా పూర్తి చేయాలని చెప్పి రాజ్య ముఖ్యమంత్రి గౌరవ సిద్ధరామయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన వర్గీకరణ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేకపోతే ఇంకా ఆలస్యం జరిగితే ఇప్పటికే నోటిఫికేషన్ల కోసం కర్ణాటక రాజ్యంలో అన్ని సామాజిక వర్గాల నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావాలని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. కర్ణాటక రాజ్యంలో అన్ని వర్గాల నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ముందు వెంటనే వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావాలి. బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి కావాలంటే అంతకుముందు వర్గీకరణ జరగాలి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వర్గీకరణ కనుక సంపూర్ణంగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మేము భావిస్తూ, లేకపోతే ఖచ్చితంగా కర్ణాటక రాజ్యంలో ఖచ్చితంగా మాదిగ దండ ఉద్యమంలో వర్గీకరణ కోరుకునే మాదిగ సంఘాలు, వర్గీకరణ కోరుకునే మాదిగేతర దళిత సంఘాలను కూడా కలుపుకొని ఈ నెల రోజుల పాటు ఖచ్చితంగా రాజ్యంలో మరో పోరాటానికి సిద్ధపడతామని కూడా స్పష్టం చేస్తూ, అవసరం అనుకుంటే లక్షలాది మందితో అవసరం అనుకుంటే వర్గీకరణ సంపూర్ణంగా త్వరగా పూర్తి చేయకపోతే అవసరం అనుకుంటే చలో బెంగళూరు పిలుపునిచ్చి బెంగళూరునే అవసరం ఉంటే లక్షల మందితో దిగ్బంధం చేస్తామనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఆ పరిస్థితి రాకముందే చలో బెంగళూరు పిలుపు ఇవ్వకముందే, బెంగళూరు ముట్టడి జరగకముందే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తి చేస్తే అది మాదిగలకు మేలు, ప్రభుత్వానికి మేలు. లేకపోతే ఖచ్చితంగా రాజ్యంలో పోరాటం, యుద్ధం తప్పదనే విషయం కూడా సిద్ధరామయ్య ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. సార్, ఈ రోజు వచ్చినారు బెంగళూరుకి, సీఎంకి ఏమైనా మీరు మీట్ చేస్తారా? ఖచ్చితంగా ఈరోజు రాజకీయాలతోని, అదే సమయంలో పార్టీలకు ఖచ్చితంగా మాదిగ పెద్దలందరితోటి ఈరోజు రాత్రి కానీ రేపు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా సిద్ధరామయ్య గారిని కలవడానికి మా ప్రయత్నం చేస్తాం. అయితే మా మునియప్ప గారు రాజ్యంలో మంత్రిగా ఉన్నాడు, తిమ్మాపూర్ కూడా మంత్రిగా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి. అందరినీ కలుపుకొని ఒక నిర్ణయానికి వచ్చి సిద్ధరామయ్య గారి ప్రభుత్వంతో ఒక తేదీ తీసుకొని టైం తీసుకొని కలవడానికి ప్రయత్నం చేస్తాం. సార్, బెంగళూరు ఫ్రీడమ్ పార్క్ లో మీరు
మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ ఒక 10 days పోరాటం చేసి మంచి రెస్పాన్స్ వచ్చేసి అందరూ వచ్చి అంతా కలిసి సీఎం దగ్గర పోయి మనవి పత్రం అంతా ఇచ్చి మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. దాని గురించి ఏమన్నా సార్? తప్పకుండా మాదిగ జాతి యావత్తు కర్ణాటక రాజ్యంలో వర్గీకరణ జరగాలని కోరుకుంటుంది కనుక ఖచ్చితంగా మా సంఘాలకు సంబంధించిన నాయకత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే కర్ణాటక రాజ్యంలో ఉన్నది. కాకపోతే కర్ణాటక రాజ్యంలో వర్గీకరణ ప్రక్రియ ఖచ్చితంగా సిద్ధరామయ్య గారి ప్రభుత్వం వెంటనే చేయక తప్పదని మేము భావిస్తున్నాం. కాకపోతే ఆలస్యం చేయకుండా పోరాటంలో ఎవరెవరైతే ముందుకున్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మాదిగ జాతి పక్షాన్ని అభినందిస్తున్నాను.